విరామం అనంతరం పుస్తలు పుకార్లు ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. అమ్మ, మీరు చెప్పండి, అసలు వేదాల్లో ఈ మంగళసూత్ర ప్రస్తావనే లేదు అంటూ ఉంటారు కొంతమంది. ఇది నిజమేనంటారా? దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మంగళసూత్రం అంటే అక్కడ చెప్పినటువంటి మంగళసూత్రం శుభము అనేటటువంటి సూత్రం అంటే సిద్ధాంతం. లెక్కల్లో సూత్రాలు అంటూ ఉంటారే, ఆ సూత్రానికి సంబంధించింది వాళ్ళు చెప్పారు. మనం దక్షిణ దేశంలో వాడేటటువంటి మంగళసూత్రం అని సంస్కృతంలో చెప్పుతున్న దాన్ని ఇక్కడ తాళి అంటాం. ఈ తాడి చెట్టు ఆకుతో తయారు చేసేవాళ్ళు. దక్షిణ దేశంలోనే మనకి తాడి చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక సంప్రదాయం ఏదైనా మనం పాటించేటప్పుడు పూటకి గతి లేని వాళ్ళు కూడా దాన్ని పాటించేటటువంటి సౌలభ్యాన్ని కలిగించాలి. బంగారంతో మంగళసూత్రాలు తయారు చేసుకోవాలంటే మరి నాకు రోజు గడవని పరిస్థితుల్లో పెళ్లి చేయడం ఎట్లా అని తండ్రి కానీ, నేను పెళ్ళి ఎట్లా చేసుకుంటాను పెళ్లి కొడుకు కానీ అనుకుంటే ఎట్లా? అందుకని బంగారమే అక్కర్లేదు, తాటాకుతో చిన్న మడతలాగా పెట్టిలా బిళ్ళలు చేస్తారు. చిన్నప్పుడు ఆడుకుంటాం కదా మనం, అవి ఒకప్పుడు చెవికి కూడా అవే పెట్టుకునేవాళ్ళు. అందుకే వాటి కమ్మలు అని పేరు. కమ్మ అంటే తాటాకు, తాటాకుతోనే కమ్మలు పెట్టుకునేవాళ్ళు. అంటే తాటిని ఆకుని ఇన్ని రకాల ఆభరణాలుగా మనం వాడాం. అట్లా ఉండేటటువంటి ఈ దక్షిణ దేశంలో వీటిని తాళి అన్న పదంతో వాడుతున్నాం. దీన్ని మంగళ సూత్రం అని సంస్కృతంలో చెప్పినటువంటి దానికి దీన్ని అన్వయం చేసి దీనికి సమానార్థకంగా వాడాం. ఇంకా ఈ తాళి కట్టేటటువంటి ప్రాంతాల్లోనే దానికి ఈ మనం చెప్పేటటువంటి మంగళసూత్రపు బిళ్ళలు ఉన్నాయే, ఈ బిళ్ళలు లేనివి కూడా ఉన్నాయి మనకి. నెల్లూరు ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే కొన్ని కుటుంబాల్లో 100, కొన్ని కుటుంబాల్లో 1000 పోగులు అంత మాత్రమే సూత్రం. సూత్రం అంటే తాడే కదా. ఈ ముందు రోజు వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి బట్టలు నేసేవాళ్ళు, సాలె వాళ్ళకి వీళ్ళు ఎంత గౌరవం అంటే, నిజంగా మన అన్ని వృత్తుల వారిని ఎలా గౌరవించేవారో వాళ్ళకి స్వయం పాకం ఇచ్చి దక్షిణ ఇచ్చి ముందరే చెప్తారు అనుకోండి, కానీ ముందు రోజు అనమాట వేడుకగా వెళ్ళి వాళ్ళని గౌరవించి, రేపు ఇలా వివాహం ఉంది మాకు సూత్రం పంపించమంటే వాళ్ళు అప్పటికప్పుడు మంచి నూలు పోగులు 100 వేసి 101 వేసే కుటుంబాలు కొన్ని ఉన్నాయి, 1001 వేసే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు అంతకన్నా మర్యాదగా వీటిని పసుపు కుంకాలతో తెచ్చిస్తే దాన్ని అమ్మాయి మెళ్ళలో కడతారు. ఇక్కడ సూత్రం ప్రధానం. అంటే దానికి సంకేతంగా మళ్ళీ మనం కొన్ని దానికి సంబంధించినటువంటి శ్లోకాలన్నీ దగ్గర పెట్టుకుని, అక్కడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్నారని, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఆ 3 దాంట్లో ఉన్నాయని చెప్పి దానిని పూజించి, ఈ బిళ్ళలు సంకేతాలు మాత్రమే, ప్రధానం మాత్రం సూత్రం అమ్మ. ఈ మంగళ సూత్రము అన్నది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఇందాకే మనకి మీరు ప్రస్తావన చేశారు కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు, మంగళసూత్రంబునెంత మదినమ్మెనదు అని. రింగెడివాడు విభుండని మింగెడిది మేలని ప్రజకున్, దేని వల్ల ఇతరులకు మేలు కలుగుతుందో అది మంగళసూత్రం. ఈ మంగళసూత్రం కూడా స్త్రీ ఎందుకు ధరిస్తుంది అంటే భర్తకి మేలు కలుగుతుందని తాను ధరిస్తోంది. తద్వారా కుటుంబానికి మేలు, తద్వారా కుటుంబానికి. అక్కడ ఆవిడేమో జగత్ కుటుంబిని కదా అమ్మవారు, అంచేత లోకానికంతా మేలు కలుగుతుందని చెప్పి, మింగేవాడు భర్తే, మింగేటటువంటిది విషమే, కానీ దానివల్ల లోకానికి మేలు కలుగుతుంది, పర్వాలేదయ్యా నీకేం కాదు, నా మెడలో తాళుంది కదా నీకేం కాదండి. ఆయన ఎందుకు జీవించున్నాడు? తన తాళి బలం వల్ల ఆయన జీవించున్నాడు అని. అది ఆడవాళ్ళకి సంబంధించి థైరాయిడ్ ఒక సమస్య. ఈ థైరాయిడ్ రాకుండా సంప్రదాయంలో వాళ్ళకి కంటే నాను అనే ఆభరణాలను సూచిస్తుంది. ఈ పక్కన 2 పక్కల కూడా చిన్న బద్దెక్కల వల్ల ఉండేటటువంటి ఈ థైరాయిడ్ గ్రంథిని నొక్కి పట్టే విధంగా కంటే నాను ఉండేవి. ఇందులో ఉండే పూసలు ఆయా వ్యక్తి జీవిత జాతక ఇతర లక్షణాలను అనుసరించి పగడము, ముత్యము, నల్ల పూసలు, కెంపులు, పచ్చలు, ఆభరణాలు వాటికి అనుగుణంగా ఉండేవి. మనిషికి సంబంధించి, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించి 9 నెలలు వీళ్ళు ఒక ప్రసవం పొంది ఒక అమ్మాయినో అబ్బాయినో మళ్ళీ తర్వాత తరాలకు అందించే విధంగా ఒక జీవస్వరూపాన్ని పొందింపజేసే లక్షణంతో మాతృస్వరూపంతో ఉంటారు. కనుక వాళ్ళ హృదయం ద్రవించకుండా, ఇబ్బంది పడకుండా, దౌర్బల్యం పొందకుండా ఉండే నిమిత్తమై ఆ గుండె చప్పుడు కొట్టుకోవడం నియంత్రణలో ఉండేటట్లుగా నల్లపూసలు బ్యాలెన్సర్గా పనిచేస్తాయి. పగడము సూర్యునికి ప్రతీక, ముత్యము చంద్రునికి ప్రతీక అనే వాదన కూడా ఉంది. శాస్త్రంలో జ్యోతిషంలో పగడం
కుజుడు సంబంధించింది, రక్తానికి సంబంధించింది అని ఎట్లా చెప్పుకుంటామో అలాగే ఈ రెండింటికి కూడా సూర్య చంద్రాదులు హృదయ నియంత్రణ, దౌర్బల్యం రాకుండా, రోగాలు రాకుండా ఏ ఆభరణమైన సనాతన సంప్రదాయంలో ఇందాక అక్కయ్య గారు చెప్పారు కమ్మలు అని చెప్తున్నారు. ఈ చివరన వేగ్నస్ అనే నరం ఉంటుంది. ఈ వేగ్నస్ అనే నరాన్ని ఆ కమ్మలు వేసి లాగి పట్టడంతో గుండె వ్యాధులు రావు. మన గుండెకి సంబంధించి ఈ వేగ్నస్ అనే నరం, అలాగే ఈ అనామిక రెండవ వేర్లుండే సిరైన్ అనే నరం, సిరైన్ వేగ్నస్, ఈ రెండు నరాలు ఎటువంటి ఉపనరాలు లేకుండా హృదయ కణడానికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉంటాయి. ఇది తెలిసిన సనాతన సంప్రదాయం అందరికీ శాస్త్రం చెబుతారా? అమ్మాయి రాకెట్ని ఆకాశంలో ప్రయోగించాలి అనబడేటటువంటి సూత్రాలని మనకు తెలిసే ఇంగ్లీష్లో రాసుకుంటారా? కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు, అబుల్ కలాం భాషలో రాసుకుంటారు, సంస్కృతంలో రాసుకున్నారు, వేద భాషలో రాసుకున్నారు, ఆచారాల రూపంలో చెప్పారు. కనుక మనం మన ఆచారాలను ఏతతను శాసనం ఏవముపాసితవ్యం, ప్రశ్నించకూడదు, పాటించాలి. ఖచ్చితంగా ప్రతి ఆచారం వెనుక మనకు ఒక తప్పకుండా ఉంటుంది, అన్వేషించాలి. ఉండేదమ్మా మంగళసూత్రం కంఠానికి ఇక్కడ ఉండేది. ఇప్పుడు చెప్పారు కదా మన థైరాయిడ్ అని మిగిలినటువంటి వాటికి. పైగా ఇక్కడ ఉన్న విశుద్ధి చక్రానికి ఉండేటటువంటి రేకులు రెండే, మిగిలినవి అన్నీ ఉన్నా. ఆ రెండు రేకులకి సంకేతంగా మీరు ప్రాచీనమైనటువంటి చిత్రాలు చూడండి, వాటిల్లో నల్ల పూసలు ఉండి చుట్టూ మధ్యలో రెండు చిన్న బిళ్ళలుండి మంగళసూత్రాలు ఇక్కడ కనబడతాయి. తర్వాత కొంచెం కిందకి సాగాయి అనుకోండి, ఇక్కడ ఉండేవప్పుడు. కాలర్స్ వెయిట్ చేస్తున్నాను, మాట్లాడదామండి. హలో 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 టీవీ చూస్తున్నట్టు మీరు ఫోన్ లో విని ఫోన్ లో మాట్లాడండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, పేరు చెప్పండి అమ్మా. గౌరీ అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం సైడ్ నుంచి అండి, శ్రీకాకుళం రావేరు మండలం నుండి. చూస్తున్నారా కార్యక్రమాన్ని మొదటి నుంచి? చూస్తున్నాం అండి. అదే కోర్సులు పగలకుండా ఇవన్నీ ఎంతవరకు నిజం ఏంటనేసి కనుక్కుందామని ఫోన్ చేస్తాను. మీ శ్రీకాకుళంలో ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా? ఏం లేదండి, జస్ట్ ఇదే చూడటం. సాంప్రదాయ ప్రకారంగా పగడాలు అవి వేసుకుంటారు కదా వాటిలో, మళ్ళీ ఇదేంటి ఇది అనేసి అందుకనే ఫోన్ చేసాం. ఇది ఎంతవరకు నిజం ఏంటనేసి వినండి, చెప్తారు. ఇక్కడ ప్రముఖులు ఉన్నారు, చెప్తారు. అమ్మ మీరు ముందు చెప్పండి. ఇవన్నీ పుకార్లేనమ్మా. ఏదో ఒకట ఊరుకుంటే ఊరా పేరా అని వాళ్ళ పేరు నలుగురికి తెలియాలని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మీలాంటి మంచి వాళ్ళ బుర్రలు చెడగొడుతున్నారమ్మా. వినకండి, మీరంతా మంచివాళ్ళు, అదృష్టవంతులు. ఆ సంప్రదాయాన్ని చక్కగా అట్లాగే పాటించండి, పిచ్చి మాటలు వినకండి. మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. హలో నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుస్తలు చర్చా కార్యక్రమంలో మన సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని పనికి మాలిన వాళ్ళు చేసే ప్రచారాలు ఇవి. అవునండి, దయచేసి దాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పండి. అదేనండి, అందుకే కదా మేము ఇంత చర్చను చేపట్టేది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్, మంచి సజెషన్ ఇచ్చినందుకు. ఓకే గురుగారు, మామూలుగా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం వ్యాపార ధోరణి కనిపిస్తుందని. అయితే ప్రతి సంవత్సరం నేను చూస్తున్నా, నాకు తెలిసినంత వరకు ఏదో ఒక రకమైన వ్యాపార ధోరణి కనిపిస్తూ ఉంటుంది. పసుపు కుంకుమలు ఇవ్వాలని, లేకపోతే ఆడపడుచుని ఇంటికి తీసుకొచ్చి బట్టలు పెట్టాలని చెప్పేసి, లేకపోతే కొబ్బరికాయలు కొడుకు చుట్టూ తిప్పి బయట పెట్టాలని చెప్పేసి, తల్లులకే వాయినాలు ఇవ్వాలని, పెట్టాలని. అయితే దాంట్లో మనకి సరే కొబ్బరికాయల విషయం కానివ్వండి, గాజుల వాళ్ళు కానివ్వండి, లేకపోతే చీరల వాళ్ళు కానివ్వండి, ఇది పుకాలు పుట్టించారు అనుకోవచ్చు. దాంట్లో ఒక పండుగ వాతావరణం కనబడుతోంది. కానీ దీని వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరికి ప్రయోజనం ఉంది అంటారు? మొదటి నుంచి కూడా భక్తి టీవీ వాళ్ళు ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు మంచివైనా చెడ్డవైనా అవి చెడ్డవి నిక్కచ్చితనంగా నిర్ద్వంద్వంగా ఖండించడం మొదటి నుంచి చేస్తున్నారు. మంచివే, అందులో ఉండే మంచి ఏమిటి, ఎందుకు ఇలా వచ్చింది విశదీకరించే ప్రయత్నము చేస్తుంటారు. కొడుకులను ఉన్న తల్లులు ఇలా వాయినాలు ఇచ్చుకోవడం, ఇది కూడా ఒక మూఢాచారమే, సంప్రదాయం. ఎవరో చెప్తున్నారు, ఇవాళ రేపట్లో ఎవరెవరో ఏమిటోటో చెప్తున్నాం కదా, అలా పెరిగిపోతూ ఉంది. పురాణ కథనంలో హరిశ్చంద్రుడు ఉన్నాడు, ఆయన ఇళ్ళ చంద్రమతి ఉంది. కొడుకు రాహుడు మరణించిన ఆ శవాన్ని చంద్రమతి శ్మశానాన్ని తీసుకుని వచ్చింది. శ్మశానంలో హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నాడు. ఆ శవాన్ని దహనం చేయాలి అంటే సుంకం చెల్లించాలి, కాసులు లేవు ఆవిడ దగ్గర.
చూశాడు, ఆ మంగళసూత్రం ఉందిగా అన్నాడు. ఎవరికీ కనిపించని ఆ మంగళసూత్రం హరిశ్చంద్రుడికి కనిపించింది. పురాణాల్లో మంగళసూత్రం ఉందా లేదా? పొలగొట్టేస్తే పోతాడా ఉంటాడా? కనుక సంప్రదాయం, సనాతన ధర్మం మంగళసూత్రాలు, నల్లపూసలు ఇవి ధరించాలి. ఇది భారతీయ స్త్రీ లక్షణం, మనమైన సంప్రదాయాలు. ఏమిటండి ఇలాగా పెరిగిపోతున్నారు లోకంలో అంటే ఎవరో చెప్పారు ఇందాక చెప్పుకున్న కథల్లో ప్రకారంగా. అలా మరి వ్యాపార ధోరణి ఏమిటి అంటే ఇలా కాదు, ఫలానా కంపెనీ వాళ్ళవే వేసుకోవాలి, ఫలానా పూసలే వేసుకోవాలి అంటే 2 ఎర్ర పూసలు, 2 నల్ల పూసలు, 2 పచ్చ పూసలు ఉండేదో వేసుకోవాలి. ఇంకో 2 నెలల్లో వస్తుంది మళ్ళీ మార్కెట్లో, అది వేసుకుంటారు అంతా కూడా జనాలు. ఇది వేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి, జనాలంతా వేసుకుంటున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు వ్యాపార ధోరణి ఏమిటి అంటే ముందు వాళ్ళని మన పక్షంలో చేసుకోవాలి. సుమారుగా 80 ఏళ్ల క్రింద ఈ దేశంలో కాఫీ లేదు, ఈ దేశంలో టీ లేదు. పొద్దున్న లేవగానే పాలు తాగేయడం, లేదా తరవాణి తినడం, తరవాణి తాగడం, పనికి పోవడం. ప్రారంభంలో బ్రిటిష్ కంపెనీ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉచితంగా టీ పోసారు. పెద్ద పెద్ద జాంబు అంటారు తెలంగాణలో, పొడుగాటి గ్లాసులో కుంచెడు, చెంపెడు అంత తాగేవాళ్ళు. ఉచితంగా వచ్చింది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఎలాగైంది అంటే పొద్దున లేవగానే బ్రష్ చేసుకోకుండా ఉందే బెడ్ కాఫీ కొనుక్కుని తాగాలి. ఇలాంటివన్నీ కూడా అలాగే వస్తాయి. క్రమేణా ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక కుక్కని చంపాలని పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలట. ఎవడో బ్రాహ్మడు ఒక మేకని తీసుకుపోతూ ఉంటే అది కుక్క అని ప్రచారం చేస్తే కొట్టేయచ్చు అని. లోకం ఇలా మారిపోయిందమ్మా. ఈ వ్యాపారాత్మక ధోరణిని మనం ప్రతిఘటించాలి. మొదటి నుంచి భక్తి టీవీ వాళ్ళు ఇలాంటివి ఏమైనా వస్తే వాళ్ళు నిర్దిబంధంగా కరాఖండిగా నిరోధిస్తారు, పోరాడతారు. దానికోసం నిజంగా వాళ్ళు మనం అభినందించాలి. ధన్యవాదాలండి. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నైట్ వచ్చి బంగారు తాడుకుంటది కదండి, సూత్రం తీయకూడదని చెప్పారు కదా, నైట్ తీసుకోవాలి కదా, మరి నైట్ తీయాలా? సూత్రాలు తీస్తారా? ఒకసారి మాట్లాడండి అన్నారు కదా, బంగారు గురించి గుర్తుకుని వేసుకుంటాం కదా. అమ్మా మీ ప్రశ్న సమాధానం నాకు అర్థమైంది. అది ఏమిటి అంటే మంగళసూత్రం పెరిగినప్పుడు నవమి తిథి నాడు ఉచ్చుకోకూడదు. రెండవది, కొంతమంది ఈనాటి కాలంలో నీలం రంగు ఉంగరం పెట్టుకుంటారు ఈ మధ్యవేలికి. మన శరీరంలో ఈ చేతిలో ఇది బుధుడు, ఇది రవి, ఇది శని, ఇది గురువు, ఇది శుక్రుడు. ఈ శనికి సంబంధించి నీలం ఉంగరం పెట్టుకుంటారు. ఈ నీలం ఉంగరం ధరించినటువంటి వాళ్ళు సాయంత్రం 6-7 కాగానే తీయకూడదు, అంతకంటే ముందే తీయాలి. ఉంగరాలు ఏవి పెట్టుకున్నా కూడా రాత్రిళ్ళు పడుకున్న పెట్టుకోకూడదు. కనుక ఈ నీలం పెట్టుకుంటే ముందే తీసేయాలి, సూర్యాస్తమయం అయిన తర్వాత తీయకూడదు అనేటటువంటి ఒక విశ్వాసం జ్యోతిష శాస్త్రం చెప్పిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఉంగరాలు ఏవి పెట్టుకున్నా కూడా అన్ని తీసేయాలిగా, నీలం తీయకూడదు అని ప్రత్యేకంగా నీలాన్ని చెప్తూ ఉంటారు. ఈ నీలములు మనం వేసుకున్న నల్ల పూసలు నలుపుగా ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక ప్రచారంగా వచ్చేసింది. నల్ల పూసలలో ఉండేటటువంటి ఈ నీలములు ఇవి వేరు, అవి వేరు, తీయకూడదు. ఆయన చల్లగా ఉండాలని తీసి పెడతామా? అలా తీయకూడదు. తీయాలి అంటే ఉదయమే స్నానం చేసి, ఎప్పుడు తీయాలి? పెరిగిపోతే తీయాలి. లేదా శవదహనమో శవ సంస్కారమో అయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు అందులో ఉండే దారం పోగులు మార్చుకునే నిమిత్తమే తీసేయాలి. ఈనాటి కాలంలో కాలం వచ్చేసింది కాబట్టి బంగారం గొలుసు వేసుకుంటున్నారు. ఆ మధ్యలో వేసుకునే ఆ 2 పూసలు 3 పూసలు, అమ్మాయి 9 పూసలు వేసుకోవాలి, 3 వేసుకుంటున్నారు కనీసంలో, అదైనా వేసుకున్నాం. ఇది కూడా ఇప్పుడు రాగితో చుట్టించుకుంటున్నారు. రాగి బంగారం, దారం పోయింది. ఒకప్పుడు దారంతో పెనుకునేవాళ్ళు. అలా ఎక్కడైనా మనం కాని చోటుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఉదయం స్నానం చేసి తీసివేసి, ఆ తీసివేసే సమయంలో కూడా పసుపు రంగు దారం కట్టుకోవాలి. ఉండకూడదు. పసుపు కొమ్ము ఉన్నటువంటి పసుపు రాచిన దారం మెడలో వేసుకున్నాక దీన్ని తీసి అప్పుడు ఇది గుచ్చుకున్నాక అది వేసుకుని పసుపు కొమ్ము తీసేయాలి. అలా తీసేసి మెడలో లేకుండా ఉండడానికి వీలు లేదు. అలా తీయకూడదమ్మా. రాత్రిళ్ళు మీ సమాధానం, నల్ల పూసలు రాత్రి వేళలో తీయకూడదు. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో హలో అట్లా అంటారు కదా. నమస్కారం అండి. ముందుగా మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి అమ్మా. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, చీరాల. సరే, అడగండి మీ ప్రశ్న ఏంటో. మాట్లాడండి. హలో, కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా. పుట్టింటి సూత్రం, మా అత్తింటి సూత్రం, 2 సూత్రం
పుట్టింటి సూత్రం అత్తింటి సూత్రం అని 2 సూత్రాలు ఉంటాయి అంటారు కదండి. ఉమ్. మీరు టీవీ చూడొద్దండి, ఫోన్ లో విని ఫోన్ లో మాట్లాడండి అమ్మా. అది ఎంతవరకు వేసుకోవచ్చా లేదా అనేది కొందరు అలవాట్లు అయితే అలానే చేస్తున్నాను. ఒకటే వేసుకోవాలి, అలవాట్లు 2 వచ్చి రావు అట్లా అంటారు కదండి, అది ఎంతవరకు సమంజసం? అమ్మ మీరు చెప్పండి. అంటే పుట్టింటి సూత్రం మెట్టినింటి సూత్రం అని 2 ఉంటాయి. అవును. 2 వేసుకోవాలా, 1 వేసుకోవాలా అని అడుగుతున్నట్టు. అమ్మ 2 వేసుకోవాలి తల్లి. ఇద్దరు ఎందుకు ఇచ్చారు? అత్తగారింటి నుంచి 1 ఇస్తారు అమ్మాయి మెళ్ళలో కట్టడానికి, పుట్టింటి నుంచి 1 ఇస్తారు. ఇది కూడా మళ్ళీ తేడా ఉంది. పుట్టింటి అంటే నాన్న అమ్మ చేయించింది కాక మేనమామలు చేయించారు, ఇవి ప్రాంతీయ భేదాలు. కానీ పుట్టింటి పక్షం నుంచి అమ్మాయికి 1 వస్తుంది, అలాగే అత్తింటి పక్షం నుంచి 1 వస్తుంది. ఈ 2 కూడా విడివిడిగా కడతారు. కానీ తర్వాత 16 రోజుల పండుగ లోపల కానీ నెల లోపల కానీ 2 కలిపి ఒక దాంట్లో కట్టుకునేటటువంటి పద్ధతి మనకు కనపడుతుంది. 2 ధరించాలమ్మా, 1 ధరించాలని ఎవరు చెప్పారు? అత్తింటి యోగక్షేమాలు అక్కర్లేదా, పుట్టింటి యోగక్షేమాలు అక్కర్లేదా? ఆడపిల్ల ఉంటే 2 వంశాలను ఉద్ధరిస్తుంది. వీళ్ళ యోగక్షేమాలు చూస్తుంది, వాళ్ళ యోగక్షేమాలు చూస్తుంది. అందువల్ల ఇద్దరూ కూడా తమ యోగక్షేమాలు చూసేటటువంటి అమ్మాయి సుఖంగా ఉండాలని చెప్పి ఆశించి ఇచ్చేది గనక 2 కూడా ధరిస్తారమ్మా. 2 ధరించాలి. అలాగే ఇంకొక చిన్న సందేహం అమ్మా, అంటే మామూలుగా తాళి ఉంటుంది, భర్త కట్టిన తాళి. ఇందాక మీరు అందరూ చెప్తున్నట్టుగా బంగారంలోనే, బంగారు గొలుసులోనే పెట్టేసుకుంటున్నాం. అయితే నల్ల పూసలు వేసుకుంటే ఇంకా తాళి వేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. దీన్ని ఎంతవరకు? అలా ఏం లేదమ్మా. నల్ల పూసలు కూడా అవసరం గనక నల్ల పూసలు ప్రత్యేకంగా వేసుకుంటే సరే, లేకపోతే తాళిలోనే నల్ల పూసలు కూడా వేస్తున్నాను. నల్ల పూస ప్రధానం ఉండి తీరాలి. అమ్మాయి మనం కాస్త మీడియా వాళ్ళం, సినిమాలు ఉదాహరణగా మాట్లాడుకుంటే ఒకనాటి కాలపు సినిమాలలో లవకుశ సినిమా చూద్దాం, అంజలీదేవి గారిని చూద్దాం. ఇక్కడ నల్ల పూసలు 2 మేస్తలు. భక్త తుకారాం సినిమా తీసుకుని మీడియా వాళ్ళం కదా, కాస్త సరదాగా సినిమా విషయాలు మాట్లాడుకుంటే భక్త తుకారాం ఇల్లాలు ఉంది, ఇక్కడ నల్ల పూసలు 2 పుస్తలు. మహారాష్ట్ర సంస్కృతిలో వాడు నల్ల పూసలు 2 పుస్తలు తప్పనిసరిగా వేసుకుంటారు. నల్ల పూసల గొలుసు వేరే, పుస్తల గొలుసు వేరే. ఈనాటి కాలంలో 2-3 గొలుసులు వేసుకుందామనే ఆలోచనకు వచ్చినవే కానీ ఒకనాటి సంస్కృతిలో నల్లపూసలు పుస్తల తాడు ఒకటిగానే ఉండేది, జమిలిగానే ఉండేది. దానికి ఉదాహరణ ఈ మీడియాలో ఉండేటటువంటి అంశాలు, సినిమా గుర్తులు జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇప్పుడు నల్లపూసల గొలుసు వేరే, ఒక పెండెంట్, దానికి పెద్ద బంగారం గొలుసు 2 పుస్తలు. ఇది వేసుకుంటే అది ఎందుకులే, 2 మెళ్ళలో బాగా ఉండదు కదా అనేటటువంటి ఫ్యాషన్ లుక్ ఆధునికంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి బంగారంగా వస్తువును చూస్తున్నాం, ఆధ్యాత్మికంగా ధోరణి పోయింది. తప్పండి, ఆధ్యాత్మికంగానే ఆలోచించాలి. సనాతన భారతీయ విలువలకు ప్రతీకగా మనం ధరించేటటువంటి నల్లపూసలు, మంగళసూత్రాలు 2 ఒకటే. ఇప్పుడు మనం 2 వేరువేరుగా చేసుకున్నప్పటికీ అలాగంటే పుస్తలు తప్పనిసరిగా ఉండాలి. నల్లపూసల గొలుసు మీరు ఇవాళ వేసుకోండి, రేపు పక్కన పెట్టండి, పగలో పట్టకండి. ఆ నల్లపూసల గొలుసు పక్కన పెట్టినా కూడా మీ మంగళసూత్రం గొలుసులో తప్పనిసరిగా నల్లపూసలు ఉంచుకోండి. నల్లపూసలు ఉండాలి. ముత్యం, పగడం, నల్లపూసలు 2 పుస్తలు తప్పనిసరిగా మెడలో ప్రతి స్త్రీ, వివాహమైనటువంటి స్త్రీ అమ్మాయి ఫ్యాషన్ కోసమన్నా ఎవరైనా పెళ్లిగా అమ్మాయి మెడలో వేసుకుంటుందా? అస్సలు వేసుకోదే. ఎందుకని? అదేదో పవిత్రమైన సమయంలో, ఫలానా సమయంలో, ముహూర్తంలో ఫలానా పురుషుడు, భర్త అతను ధరింపజేస్తున్నాడు, భర్త అయిన వాడి చేతనే దీన్ని ధరించాలి. అంతేగాని ఫ్యాషన్ కోసమనో, అందం కోసమో, అలంకారం కోసమో ఎవరో ఒక అమ్మాయి మెడలో నలుపుసలు వేసుకుని తిరుగుతుందా? తిరగదే. అలా పలగొట్టడం ఎందుకు? మహాపాపం, దోషం. ముహూర్త లక్షణాలను జ్ఞాపకం పెట్టుకున్నాం. ఆధునికంగా వచ్చేటటువంటి వ్యాపార ధోరణులను పక్కన పెట్టేద్దాం. సనాతన భారతీయ విలువలను కాపాడదాం. మీరు మీడియా గురించి మాట్లాడుతున్నారు. ఈ మీడియాలో వీళ్ళందరూ తీసుకున్నది ఏమిటంటే, అంతకు ముందున్న చిత్రాల గురించి నేను చెప్పాను. ప్రాచీనమైనటువంటి చిత్రాలన్నీ కూడా మనకి రవివర్మ అవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. అది చూసే ఆనాటి చిత్రాలు తీసినటువంటి వాళ్ళు కూడా విలువలని పాటిస్తూ నటీమణుల చేత అలా ధరింపచేసేవారు. అవును. కాలర్ వెయిట్ చేస్తున్నారమ్మా, మాట్లాడదాం. హలో, నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నర్సింగ్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి మేడం గారు, అమ్మగారు. హలో, చెప్పండి, వింటున్నారు అందరు ఇక్కడ.
ఇది కర్ణాటక నుంచి ఏది కానీ మన సంప్రదాయానికి వ్యతిరేకము కర్ణాటక నుంచే వస్తుంది. ఇంతకు ముందు కూడా మంగళసూత్రాలు తీసేసిన సంగతులు కూడా టీవీలో వచ్చింది. అది తమిళనాడు నుంచమ్మా. చెప్పండి. కర్ణాటక నుంచే మొత్తం ఇది వచ్చింది. అయితే వీళ్ళు ఏంటంటే మన సంస్కృతిని నాశనం చేసేదానికి ఏదో ఒక ప్లాను. అవునమ్మా. వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చుడు కదా, ఇంకా ఇంకొకటి ఏమాత్రము వాస్తవం లేదు. వాళ్ళ భార్యలకు ఎట్లా ఉంటాయి, దాన్ని నాశనం చేయాలని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది మన భారతదేశ సంస్కృతి వేల సంవత్సరాల నుంచి పరిపాలించిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయిండ్రు. ఈ కుక్కమూతి పిందెలు ఏం చేయలేము మనల్ని. మంచి సామెత వాడారండి. కుక్కమూతి పిందెలు నిజంగా కూడా కుక్కమూతి పిందెలే. భలే చెప్పారు. మీలా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడు తర్వాత రాంది ఏమిటంటే వార్తల్లో ఇవాళ 30 మంది మెడల్లో భర్తల చేత తాళి తీయించేశారు, ముహూర్తం పెట్టుకుని. అది కూడా చూడండి మరి, ముహూర్తం మర్నాడు కట్టించుకున్నారు. అది పేపర్లలో రాల, వార్తల్లో రాల. ఇవాళ తీశారు, మర్నాడు అదే భర్తల చేత కట్టించుకున్నారు. అది రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇవన్నీ గమనించుకున్నట్టయితే మరి వీళ్ళు చేస్తున్నది ఎందుకు, ఎవరిని రెచ్చగొట్టడానికి, ఎవరి బుర్రలు చెడగొట్టడానికి, ఎవరిని పాడు చేయడానికి, ఏ సంస్కృతిని ధ్వంసం చేయడానికి చేస్తున్నారు అన్నది అమ్మా మీలాగా ఆలోచించగలిగితే బాగుండు. మీరు 10 మందికి చెప్పండి అమ్మా, పెద్దవాళ్ళల్లా ఉన్నారు. మాట చాలా చక్కగా నాకు అనిపించింది. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు కూడా చెప్పండి తల్లి, ఇలాంటి పుకార్లు నమ్మొద్దు నమ్మద్దని. బాగుంది. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి, లేకపోతే లైన్ కట్ అయిపోతుంది. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీని మ్యూట్ లో పెట్టేసేయండి, టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా. పేరు రామస్వామి, సంగారెడ్డి. రామస్వామి గారు మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మిస్సెస్ మాట్లాడుతారండి, ఒక నిమిషం. అయితే ఎవరో ఒకరు మాట్లాడండి త్వరగా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు లేడీస్ పొద్దున ఇప్పుడు మా మిస్సెస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పుస్తల తాలూకు దయచేసి విజ్ఞప్తి అండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏం అడగాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారో ముందుగా ప్రిపేర్ అయిన తర్వాతే కాల్ చేయండి, లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఫ్యాషన్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. చాలా మంది తాళిబొట్లు, కొంతమంది ఫ్యాషన్ అని అసలు వేసుకొని వాళ్ళు ఉన్నారు, అదే ఫ్యాషన్ అని పైకి ధరించే వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు హరిశ్చంద్రుడి గురించి చెప్తున్నప్పుడు కేవలం భర్తకు మాత్రమే తాళి కనిపించాలి అన్నది ఒకటి కనబడుతుంది. మరి ఇది ఎక్కడ సంప్రదాయం? ఇది అసలు తాళిబొట్టు అనేది పైకి ధరించొచ్చా, అసలు ధరించొద్దా? ధరించకూడదు. ఇప్పుడు ఏదైనా శుభకార్యాలైనప్పుడు ఆ ముత్తైదువులకు మనం పసుపు కుంకుమాలు అందిస్తాం. అందించే సమయంలో వాళ్ళు పసుపు కుంకాలు నుదురున పెట్టుకొని తమ భర్త కూడా కలకాలం ఆనందంగా, ఆరోగ్యంగా, శాశ్వతంగా, సంతోషంగా, సుఖంగా చిరజీవనం చేయాలనే ఉద్దేశంతో కాసింత పసుపును ఆ మంగళసూత్రాలకు కూడా రాస్తారు. సూత్రాల లోపల గిన్నెలకు కూడా కాసింత పసుపు రాసుకుంటారు. ఎందుకని ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఎన్ని తిట్టినా కూడా ఆయన ఈ విధంగా మాట్లాడాడు, ఆవిడ మాట్లాడుతుంది, ఆయన మాట్లాడాడు. చాలా ఇంట్లో ఇదే కథలు గమనిస్తూ ఉంటాం మనం. సంతోషం అలాగే ఉండాలి. మన విషయంలోకి వచ్చేస్తే ఇప్పుడు మంగళసూత్రం ధరించే సమయంలో చాలా మంది ఆ పెండెంట్ కనపడాలి, అలాగే ఈ నల్లపూసల డిజైన్ అందం కనపడాలి అనే ఉద్దేశంతో బయటకు ధరిస్తూ ఉంటారు. అప్పుడు అది నల్లపూసలు కాదు, ఒక ఆభరణం మాత్రమే. సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని ఉద్దేశించి ధరించేటటువంటి నగ మాత్రమే. నిజంగా లక్షణంగా మనం ధరించేటటువంటి నల్లపూసలు మెడలో వేసుకున్నటువంటి ఆ పుస్తలకు సంబంధించినవి అయి ఉంటాయి. గుర్తుపెట్టుకుందాం. మన ఈ చక్కటి భక్తి టీవీ వారి కార్యక్రమంలో 9 నల్లపూసలు, 9 పగడాలు, 9 ముత్యాలు, ఇది 120 సంఖ్యకు ప్రతీక. ఇవి మెడలో ధరించాలి. 9 కాకపోయినా కనీసం 3 వేసుకుంటున్నాం. 3 వైపు ముత్యము, పగడము, నల్లపూసలు. ఇది మంగళసూత్రానికి సంబంధించింది. ఇది భర్తకు మాత్రమే తెలుస్తుంది, పరిమితం అవుతుంది. ఈ స్త్రీకి వివాహమైందా కాలేదా అని తెలియజేయడానికి ఉత్తర భారతదేశంలో ఈ సింధూరము, నుదుటిన పాపిటిలో సింధూరం ధరిస్తారు. సీతాదేవి చూడామని ఆ కుంకుమ కనిపించకుండా ధరించేది. ఇలా ఎన్నో ఉన్నాయమ్మా.
చంద్రమతి హరిశ్చంద్రుడి కథ ఎందుకు చెప్పుకున్నాం అంటే ధరించడం తప్పనిసరి అని గుర్తు చేసుకుందాం. నల్లపూసలు ధరిద్దాం, వివాహమైందానికి గుర్తుగా ధరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. చక్కగా ఉందండి. ఇక అమ్మ క్లుప్తంగా ఇటువంటి పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అన్న విషయాన్ని ప్రేక్షకులకు తెలియచేసేలాగా ఒక విషయం చెప్పండి. అమ్మ ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమనేటటువంటి మనస్తత్వాన్ని వదిలేసేయండి. ఏదైనా సరే ఒక కొత్త మాట వచ్చిందంటే దాన్ని మనం వెంటనే నమ్మవలసినటువంటి అవసరం లేదు. సనాతన ధర్మంలో గుడ్డిగా నమ్మమని ఏదీ చెప్పలేదండి. ప్రతిదాన్ని ప్రశ్నించే అధికారం ఉంది. మన సంప్రదాయాలను ప్రశ్నించినటువంటి వాళ్ళం ఇలాంటి పుకార్లను ఎందుకు ప్రశ్నించట్లేదు? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, తాళి ఎందుకు ధరించాలి, గాజులు ఎందుకు వేసుకోవాలి అని గట్టిగా ప్రశ్నిస్తున్నామే. అట్లాంటిది ఏవో పగడాలు మాట్లాడాయి, ముత్యాలు మాట్లాడాయి, నల్లపూసలు మాట్లాడాయి అంటే ఎప్పుడు మాట్లాడాయి, ఎందుకు మాట్లాడాయి, ఏం మాట్లాడాయి, ఎవరితో మాట్లాడాయి, ఏం మాటలు మాట్లాడాయి అని అడిగారా? ఏం మాట్లాడా ఎవరన్నా విన్నారా? ఏమీ వినలేదు. ఏమీ వినకుండా ట అక్కడ జరిగింది ట, వాళ్ళు అన్నారు ట అని విని ఈ టాలతో మన జీవితాలు నాశనం చేసుకోవద్దు. దేనినైనా ఆలోచించండి, విశ్లేషించండి, వివేచన ఉపయోగించుకోండి. అది సమంజసము శాస్త్రబద్ధము అయినతే మాత్రమే దాన్ని నమ్ముదాం. విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళందరూ అలా ప్రయత్నం చేద్దాం. లేని వాళ్ళకి మనం విజ్ఞానం నేర్పుదాం. ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా ఎలా చేస్తున్నారని ఆవిడ ఎంత ఆలోచించి చెప్పారో ఆ విధంగా చేద్దాం. మన పెద్దలు చెప్పిన దాంట్లో శాస్త్రీయత ఉంది గనకే ఇంతకాలం కొనసాగింది. ఆ సంగతి గుర్తుపెట్టి కాలం పెట్టిన పరీక్షకు నిలబడింది. ఇవి ఎంతకాలం నిలబడతాయి పుకార్లు? ఒక రోజు 2 రోజులు, ఆ తర్వాత చల్లబడిపోతాయి. కనుక వాటిని పట్టించుకుని మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇదే కాదు, ఇట్లాంటివి కోకొల్లలుగా వస్తాయి, దేన్ని పట్టించుకోవద్దు. కావాలంటే భక్తి టీవీ చూస్తూ ఉండండి. ఇందులో ఏవి మంచో ఏవి చెడో చెప్తూనే ఉంటారు, పాటిస్తూ ఉండండి. మీ అందరి సహకారం ప్రోత్సాహంతోనే మేము ఇటువంటివి పుకార్లు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా వాటిని ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ప్రత్యేక చర్చలు చేపడుతున్నాం. మరి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు గాను ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదండి, పుస్తల మీద వస్తున్న పుకార్లను, నల్లపూసలు, పగడాలు, అలాగే ముత్యాలు అలాంటి వాటిని మనకు ఆభరణంగా, మనకి సంతోషాన్ని ఇచ్చేవి, మనకి సౌభాగ్యాన్ని ఇచ్చే వాటిని అలా పగలగొట్టడం కానీ అవన్నీ కూడా ధర్మ విరుద్ధమని ప్రముఖులందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ పుకార్లను నమ్మొద్దు, అవి మూఢ నమ్మకాలు మాత్రమే. ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా ఉండండి. అలాగే ధర్మాన్ని పాటించండి, అది ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. నమస్కారం.